అర్ధనారీలు పైన జరుగుతున్న క్రైమ్స్ ఏంటి, అర్ధనారీలు చేస్తున్న క్రైమ్స్ ఓ ఇది పెద్ద క్వశ్చన్. అంటే లైక్ ట్రాన్స్ విమెన్స్ పైన జరుగుతున్న క్రైమ్ ఏంటి అంటే, తల్లిదండ్రులు సపోర్ట్ చేయరు, సొసైటీ సపోర్ట్ చేయదు, ప్రేమించి మోసం చేయటము, అండ్ ఇలా ప్రతి ఆడవాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలు. మగపిల్లలకు ఆస్తులు ఇవ్వట్లేదు, అలాగే మాకు కూడా ఆస్తి పంపకాలు ఇవి ఇవ్వరు, నువ్వు కొజ్జోడు కదా పైసలు ఏం చేసుకుంటావు, నీకు ఎందుకు ఇవ్వాలి అని అన్నదమ్ముళ్ళు ఉంటారు. తల్లిదండ్రులు ఇవ్వడానికి ఒప్పుకున్నా అన్నదమ్ముళ్ళు వాళ్ళు ఒప్పుకోరు. అండ్ ఇంకోటి ఏంటి అంటే అన్సేఫ్ లైఫ్. ఎట్లా అంటే బయటకు వెళ్ళినప్పుడు గ్యారంటీ ఉండదు, తిరిగి వస్తామా ఉండదు, రామా అని. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు అంటే, హిజ్రాల పైన జరుగుతుంది చెప్తున్నాను, వాడు నన్ను ప్రేమిస్తాడు, ఒక రౌడీ షీటర్ అయి ఉంటాడు. వాడు ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే వాడి వాంఛలో వాడి కోరికలో తీర్చుకోవడానికి, లేకపోతే డబ్బు కోసం అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదో అనుకోవచ్చు. కానీ వాడిని మనం ప్రేమించకపోతే వాడు మా పైన అటెంప్ట్లు చేయటము, బ్లేడ్ తీసుకొచ్చేయటము, చాకులతో పొడి చేయటము, కమ్యూనిటీని నన్ను ప్రేమించవా. ఇది ఆడవాళ్ళకి జరుగుతున్నటువంటి ప్రతి హింస. మ్యారిటల్ అంటారు, అది ఆడవాళ్ళకి జరుగుతుంది, అది కమ్యూనిటీకి కూడా జరుగుతుంది. ఇష్టం లేకున్నా కూడా కొంతమంది మాతో శృంగారం చేయడానికి మా పైన జరుగుతున్నాయి. రోడ్ల మీద పోతుంటే బియర్ బాటిల్స్ ఇసిరేస్తారు. ఇవన్నీ కమ్యూనిటీ పైన జరిగే హింస. అన్ని రకాల హింస జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ లో ఒకడు పొద్దు నుంచి రాత్రి దాకా ఫోన్ చేస్తూనే ఉంటాడు, ఏదేంటంటే ఐ లవ్ యూ అంటాడు, లేకపోతే కింద కామెంట్ పెడతాడు ఐ లవ్ యూ బుజ్జి. ఇది ఏమంటారు, సోషల్ క్రైమ్ జరుగుతుంది. అండ్ వర్బల్ క్రైమ్, కొజ్జవాళ్ళు వేసిన కొడుకులు వీళ్ళతోటి మనకేంది అంటే, కొజ్జోడు వేస్టా ఎవరు చెప్పారు అంటే, ఒక హిజ్రా వేస్టా ఎవరు చెప్పారు, వీళ్ళు అడుక్కోవడానికి తప్ప చేయడం తప్ప దేనికి పరికిరారని ఎవరు చెప్పారు మీకు మీరు ఇచ్చి వాళ్ళని అట్లా పక్కన పెట్టారు తప్ప. అలాంటి కమ్యూనిటీ కాదు మా కమ్యూనిటీ. వీ కెన్ డూ ఎనీథింగ్స్, వీ కెన్ డూ వండర్స్. అది మాకున్నటువంటి వాక్చాతుర్యం కావచ్చు, మాకున్నటువంటి శ్రద్ధ కావచ్చు, వేరే వాళ్ళకు ఉండదేమో అనుకుంటాను నేను. ఇవన్నీ కమ్యూనిటీ పైన జరిగే హింస. కమ్యూనిటీ ఏ హింస చేస్తుందంటే, రాత్రి 2ంటికి ప్రశాంతంగా తల్లిదండ్రులు చుట్టాలు అందరిని పెట్టుకొని ఒక గృహప్రవేశం చేసుకుంటే, రాత్రి అక్కడ బట్టలు విప్పి డాన్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు, బ్రతకడానికి వసూలు చేస్తున్నారు. కానీ బ్రతకడానికి ఎంత కావాలో అంతే వసూలు చేయొచ్చు కదా. ఎందుకు 1,00,000 రూపాయలు 50,000 ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే, వెనకాల ఇంకో 50 మంది ఉంటున్నారు. ఆ 50 మందికి ఇవ్వడం కోసం ముందు పోతున్న మనిషి బలి. అవునా. అండ్ ఇంకొక విషయం, కమ్యూనిటీ, ముఖ్యంగా కమ్యూనిటీ చేసేటువంటి పెద్ద తప్పేంటి అంటే, ప్రజలని విసికించి డబ్బులు వసూలు చేయటము. అండ్ మా కమ్యూనిటీ వాళ్ళే కొంతమంది ఏం చేస్తారంటే, మగ పిల్లలు ఉంటారు, ఏ సున్నం పనో చేసుకుంటుంటాడు, వాడికి పని దొరకదు, వాడు వచ్చి నేను కూడా మీలాగే అనగానే వాడికి చీర కట్టించి వాడిని తీసుకెళ్ళిపోవటం.